ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 15వ మంగళవారము. నీటి నుండి బయటికి తీయబడిను కనుక అతడు మోషే అని పిలువబడెను. అతడు పెరిగి తన సోదరులను సంరక్షించెను. మొదటి పట్టణము నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. లేవీ తెగవాడు ఒకడు ఆ తెగలోని స్త్రీని భార్యగా స్వీకరించెను. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కనెను. ఆ తల్లి బంగారము వంటి తన బిడ్డను చూచి మురిసిపోయి వానిని 3 నెలల పాటు ఎవరి కంటా పడకుండా దాచెను. ఇక ఆ తరువాత ఆమె తన బిడ్డను మరుగుపరపలేకపోయెను. కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగటమన్ను పూసి తారు పూసెను. ఆ పెట్టెలో బిడ్డను ఉంచి దానిని నైలు నది నీటి అంచున జమ్ము దుబ్బల నడుమ ఉంచెను. ఆ శిశువునకు ఏమి జరుగునో చూడదలచి వాని సోదరి పెట్టెకు కొంచెము దూరముగా నిలుచుండెను. ఫరో రాజు కూతురు జలక్రీడలు ఆడుటకై నదికి వచ్చెను. ఆమె చెలికత్తెలు నడి ఒడ్డున తిరుగాడుచుండిరి. అప్పుడు ఆమె దుబ్బల నడుమనున్న పెట్టెను చూచెను. దానిని తెచ్చుటకు తన బానిస పిల్లను పంపెను. రాజపుత్రి ఆ పెట్టెను తెరిచి చూడగా ఏడుచుచున్న మగకందు కనిపించెను. ఆమెకు అతని మీద జాలి పుట్టినది. ఆమె వీడు హెబ్రీయుల బిడ్డడయ్యుండును అనెను. శిశువు సోదరి రాజకుమారి వెళ్ళి ఒక హెబ్రియ దాదీని తీసుకొని వత్తునా, ఆ దాది నీకు బదులుగా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచును కదా అనెను. ఫరో కుమార్తె వెళ్ళుము అని శిశువు సోదరితో చెప్పగా ఆ బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లినే కొనివచ్చెను. అంతటా ఫరో కూతురు ఆ తల్లితో, ఈ బిడ్డను తీసుకొని వెళ్ళుము, నా కొరకు వీనికి పాలు గడుపుము, నీకు జీతము ముట్టునట్లు చూతును అని చెప్పెను. ఆ హెబ్రియ స్త్రీ శిశువును కొనిపోయి పాలించి పెంచెను. శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత ఆమె అతనిని రాజకుమారి కడకు తీసుకొని వచ్చెను. రాజపుత్రి అతనిని కన్న కొడుకు మాదిరిగా చూచుకొనెను. ఇతనిని నీటి నుండి బయటికి తీసి తిని అనుకొని ఆమె అతనికి మోషే అను పేరు పెట్టెను. మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయెను. వారు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుటను కన్నులారా చూచెను. అప్పుడు ఐగుప్తు దేశీయుడు ఒకడు తన దేశుడైన హెబ్రీయుని కొట్టుటను మోషే చూచెను. అతడు చుట్టూను పరికించెను. కనుచూపు మేర లోపల ఎవ్వరునూ లేరు. వెంటనే మోషే ఆ ఐగుప్తు దేశీయుని మీద పడి వానిని చంపి ఇసుకలో పాతిపెట్టెను. మరునాడు కూడా మోషే అచ్చటికి వచ్చి 2 హెబ్రీయులు తన్నుకొనుట చూచెను. మోషే తప్పు చేసిన వానితో, నీవు తోటి హెబ్రీయుని కొట్టనేలా అనెను. ఆ దోషి మాకు అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను నిలిపిన వారు ఎవరయ్యా? ఐగుప్తు దేశీయుని చంపినట్లు నన్ను కూడా చంపవలేనని అనుకొనుచున్నావా అనెను. తాను చేసిన పని అప్పుడే బట్టబయలు అయినది కదా అని మోషే భయపడెను. ఫరో రాజు ఈ విషయము వినెను. అతడు మోషేకు మరణశిక్ష విధించడివాడే. కాని మోషే మిద్యాను దేశమునకు పారిపోయెను. ఆ దేశమున అతడొక బావి వద్ద కూర్చుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనము వరకు. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను. ఏలయనా ఆ పట్టణవాసులలో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజీను పురమా, అయ్యో బెత్సయిదా పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సిదోను పట్టణములలో
జరిగియుండినచు ఆ పురవాసులెప్పుడు గోనెపట్టలు కప్పుకొని బూడిదను పూసుకొని హృదయ పరివర్తనమును పొందియుండెడివారే. కాని నేను మీతో చెప్పునదేమనగా, తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సిదోను వాసుల స్థితియే మెరుగైనదిగా ఉండును. ఓ కఫర్నాము పురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలేనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడుదువు. నీయందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమ పురమందు చేయబడియున్నచో అది నేటి వరకును నిలిచియుండెడిది. కాని నేను నీతో చెప్పునదేమనగా, తీర్పు దినమున నీ స్థితి కంటే సొదొమవాసుల స్థితియే మేలైనదిగా ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.